జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. గత 2 రోజులుగా వీరి మధ్య మాటలు తూటాల్లా పేరుతున్నాయి. పవన్ కళ్యాణ్కు ద్వారంపూడి మరోసారి సవాల్ చేశారు. పవన్ తనపై పోటీ చేస్తారో లేదో చెప్పాలని అన్నారు. చంద్రబాబు ప్లాన్ ప్రకారమే తనపై విమర్శిస్తున్నారని, స్ట్రాటజీ ప్రకారం తనను టార్గెట్ చేశారని ద్వారంపూడి అన్నారు. 175 నియోజకవర్గాల్లోనూ నా అంత దారుణమైన మనిషి లేడు, నా అంత అవినీతిపరుడు లేడు, నా అంత కబ్జాకోడు లేడు, నేను పెద్ద డొకాయిట్నని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తోక ముడుచుకుని కాకినాడ పట్టణం నుంచి వెళ్ళిపోవడం జరుగుతుందని నాకున్న సమాచారం. కనుక నువ్వు కాకినాడ పట్టణం వెళ్ళే సమయం లోపల నువ్వు నా మీద పోటీ చేయని పక్షంలో, నా మీద పోటీ చేస్తానని అనౌన్స్ చేయని పక్షంలో నువ్వు చేసిన వ్యాఖ్యలన్నీ వెనక్కి తీసుకున్నట్టు లెక్క. నేను నిన్న కూడా చెప్పాను, ఒకవేళ నువ్వు పోటీ చేయని పక్షంలో నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలన్నీ వెనక్కి తీసుకున్నట్టు అని. కనుక ఎప్పుడైనా ఎక్కడైనా ఒక రాజకీయ వేదిక మీద మాట్లాడినప్పుడు సంస్కారంతో మాట్లాడు, సభ్యతతో మాట్లాడు. ఏదో ఇద్దరు చప్పట్లు కొడుతున్నారు, ముగ్గురు చప్పట్లు కొడుతున్నారు, రెచ్చిపోయి మాట్లాడితే ఇక్కడ చూస్తే ఎవడు ఊరుకోరు. అదేవిధంగా ఒక స్ట్రాటజీ ప్రకారంగా ఈ వారాహి యాత్ర ఒక స్ట్రాటజీ కోసం స్టార్ట్ చేసినటువంటి యాత్ర నాకున్న అవగాహనలో. ఎప్పుడు కూడా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ యొక్క ఎమ్మెల్యేలో క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, ఆ ఎమ్మెల్యేని తిట్టడం ఇతని అలవాటు.